అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 7.5 ఎకరాలండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. 7.5 ఎకరాలు తార్ రోడ్ నుంచి రెండో బిట్టు గ్రావెల్ రోడ్ కానుకొని ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 24 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 47 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఒక మండల కేంద్రానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ సైటు. ఈ ఏరియా కోనసీమ ఏరియాలో ఉంటుందండి. ఏరియా అంతా కూడా కోనసీమ ఏరియాలా ఉంటుంది. ప్రస్తుతం వరి అనేది ఉందండి. మనకి మే ఫస్ట్ వీక్లో ఉన్నామండి. ఫస్ట్ వీక్ ఎండింగ్లో ఉన్నామండి. మే ఏరియా అంతా కూడా కోనసీమ అట్మాస్ఫియర్ ఉంటుంది. రెండో పంట పుష్కలంగా పండుతుందండి. రెండో పంట అనేది మనకి పుష్కలంగా కేవలం 80 మీటర్ల దూరంలో, 70-80 మీటర్ల దూరంలో మనకి తార్ రోడ్ నుంచి గ్రావెల్ రోడ్ దూరం అండి. ఇది ముందుకి సీసీ రోడ్డే అయిపోతుందండి. ఎందుకంటే లోపలికి ఎక్కువగా పశువుల పాకలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. కొంతమంది ఈ పశువుల పాకల దగ్గరే ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నారు. ఇదేనండి మన సైట్ వచ్చేసి. ఈ సైటు కరెక్ట్గా 7.5 ఎకరాలండి. ఇదే సైట్ అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో గమనించవచ్చు. 2 పంటలు కూడా పుష్కలంగా పండుతాయండి. మనకి 2 పంటలు అనేవి పుష్కలంగా పండుతాయి. సైట్ అయితే మాత్రం స్క్వేర్ బిట్లానే ఉంటుందండి. రెక్టాంగులర్ దీంట్లో ఉంటుంది. మనకి కాలువ నీరు అనేది పుష్కలంగా వస్తుందండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే 7.5 ఎకరాలు మీరు చూస్తున్నది 7.5 ఎకరాలు పంట పొలం అండి. ఈ ఎకరం ధర 55 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్ 55 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు అండి. అది టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఆధారపడి ఉంటుందండి. ప్రస్తుతం అయితే వరి తీసారండి. తర్వాత మినువులు అనేవి తీసేసి ఖాళీగా ఉందండి. ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఒక బోర్ ఉందండి. బోర్తో అయితే వాటర్ అయితే అవసరం లేదండి. మనకి కాలువ నీరు అనేది పుష్కలంగా ఉంది. దీన్ని ఆనుకొని ప్రస్తుతం మే ఎండింగ్లో ఉన్నామండి. అంటే మే ఫస్ట్ వీక్ ఎండింగ్లో ఉన్నాము. మనకి వరి అనేది పంటలు పండుతున్నాయండి. వరి పంటలు మొత్తం 7.5 ఎకరాలు. ఎకరం ధర వచ్చేసి 55 లక్షలు చెప్తున్నారండి. సెంటు 55,000 చెప్తున్నారు. ఒక మండల కేంద్రానికి, అలాగే 40 ఫీట్ రోడ్డుకి 2 నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఏరియా చాలా చాలా బాగుంటుందండి. మనకి కోనసీమ ఏరియాలోనే ఉంటుందండి. అంటే కొబ్బరి చెట్లు ఉండవండి. కాకపోతే ఒకటే బెల్ట్ వరి అనేది పుష్కలంగా పండుతుంది. 2 పంటలు కూడా మనకి పుష్కలంగానే పండుతాయండి. నీరు అనేది చాలా మంచి నీరండి. ఏరియాలో వాటర్ కూడా పుష్కలంగా ఉంటుంది. వద్దు అనుకుంటే రాదండి, కావాలనుకుంటే వస్తుంది వాటరు. అలాంటి పంట భూమి అండి ఇది వచ్చేసి. అలాంటి పంట భూమి అని మనం చెప్పుకోవచ్చు. డబుల్ రోడ్డుకి, అలాగే ఒక మండల కేంద్రానికి 2 నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఏరియా అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఏరియా అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక ఫ్యామిలీకి సంబంధించిన భూమి అండి ఇది. అంటే తండ్రి, తల్లి, కొడుకు ఇలా ఈ 3 మెంబర్స్కి సంబంధించిన 7.5 ఎకరాల భూమి అండి. ఇది బోర్ అయితే మనకి 2.5 ఇంచీలు వాటర్ అనేది మనకి ప్రెజర్ అనేది వస్తుందండి. తారు రోడ్ నుంచి రెండో బిట్ అండి ఇది. తారు రోడ్ నుంచి మనకి రెండో సైట్ కింద మనం చెప్పుకోవచ్చు. బోర్ ఉందండి. 2.5 ఇంచీలు వాటర్ అనేది వస్తుంది. అయితే ప్రజెంట్ బోర్ అనేది వాడలేదండి.
ప్రస్తుతం బోర్ అనేది వాడలేదు. ఎందుకంటే కాలువ నీరే మనకి 2 పంటలకి పుష్కలంగా వస్తుందండి. కాలువ నీరు అనేది మనకి 2 పంటలకి పుష్కలంగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది. డబుల్ రోడ్ నుంచి కేవలం 2 నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. మన సైట్ని ఆనుకొని కాలువ అండి, ఇది పిల్ల కాలువ. మన సైట్ను ఆనుకొని పిల్ల కాలువ కింద మనం చెప్పుకోవచ్చండి. మొత్తం 7.5 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 55 లక్షలు చెప్తున్నారండి. మీరు వీడియోలో చూడవచ్చు, పచ్చగా ఉండేదంట వరి అండి. అంటే మన సైట్కి ఆనుకొని వరి పంట అనేది పండుతుందండి. వాటర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మరి 2వ సంవత్సరంలో 2వ పంట అనేది మనకి మొదటి పంట వరేశారు, 2వ పంట అనేది మినువులేసి తీసేశారండి. మనకి మన సైట్ను ఆనుకొని మీరు చూడవచ్చు, వరి అనేది పుష్కలంగా పండుతుందండి. 3 ఫేజ్ కరెంట్ ఉంది, మోటార్ ఉందండి. తార్ రోడ్ నుంచి కేవలం 70 నుంచి 80 మీటర్లు గ్రావెల్ రోడ్ దూరం అండి. అలా ఆ రోడ్డు లోపలికి ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.